హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ప్రతిరోజు కూడా నా డే రొటీన్ అయితే ఇలానే ఉంటుందండి. సాటర్డే మాత్రం ప్రతి శనివారం కూడా దగ్గరలో మాకు బాలాజీ టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి. అక్కడికైతే ప్రతి శనివారం 9:30 ఆ టైం కల్లా వెళ్ళి దర్శనము అది చేసుకొని వచ్చిన తర్వాత నా మిగతా కార్యక్రమాలు అవి చేసుకుంటాను. ఇలా ప్రతి శనివారం కూడా ఏదైనా ఇబ్బంది వెళ్ళలేకపోవటం అలా వచ్చినప్పుడు తప్పితే మిగతా రోజులు ప్రతి శనివారం కూడా టెంపుల్కి వెళ్ళకపోతే నాకు సాటిస్ఫాక్షన్గా అనిపించదనమాట. ప్రతిరోజు కూడా మార్నింగ్ నా రొటీన్ అయితే 4:45కి లెగుస్తానమాట. తర్వాత ఫ్రెష్ అప్ అది అయిపోయి 5:30 కల్లా బ్యాడ్మింటన్కి బయలుదేరుతాను. ఆ తర్వాత ఇంటికి 7 o'clockకి రిటర్న్ వచ్చేసిన తర్వాత మిగతా పనులన్నీ చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్తాను. ఎక్కువగా నేను శనివారం రోజు బ్లాక్ శారీయే కట్టుకుంటానండి ఎక్కువగా. ఎందుకంటే ఏదైనా మనకి శని దోషాలు అలా ఉన్నాయంటే పోతాయనేసి బ్యాడ్మింటన్కి అయితే ఇలా వెళ్తానన్నమాట. మాకు దగ్గరలో వాకబుల్ డిస్టెన్సేనండి, 3 minutes ఆర్ 4 minutes పడుతుందన్నమాట. ఇలా వచ్చేసిన తర్వాత బాగా ఎండగా ఉంటుందండి. వర్షాలు స్టార్ట్ అయినాయి కానీ బయట పెడితే మొక్కలు అవి పాడవకుండా ఉంటాయి. కానీ మేము వెళ్ళే ఎంట్రన్స్లో 2 మొక్కలు చాలా బాగుంటాయన్నమాట. కానీ వాటర్ అది ఎవ్వరూ ఇవ్వట్లేదు. సరే ఈ రోజు నుంచి వాటర్ ఇద్దాము నేనే అనేసి స్టార్ట్ చేశానండి. నేను తీసుకెళ్ళిన వాటర్ బాటిల్లో వాటర్ మిగిలినవి అంటే ముందు రోజు పోసాను. తర్వాత అక్కడ టిన్నులో పట్టుంటాయన్నమాట. ఆ వాటర్ తీసుకొచ్చేసి ఆ 2 చెట్లకైతే ఇస్తున్నాను. రోజు ఈ విధంగా నేను ఈ మొక్కలు బతికించాలని ఛాలెంజ్ అయితే తీసుకున్నానండి. మనం మొక్కలు నాటడంతో సరిపోదండి, వాటిని పెంచటం కూడా బాధ్యతగా తీసుకోవాలన్నమాట. ఎన్నో వందలు వేలు ఖర్చు పెట్టి మొక్కలు అనేది కొనుగోలు చేస్తాము. వాటిని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది. అవి పెద్ద అయిన తర్వాత అవి ఇచ్చే మంచి ఆక్సిజన్ ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉన్న కొద్దిపాటి స్థలంలో అయినా 2 మొక్కలైనా పెంచుకోండి. తర్వాత ఇంటికి వచ్చాక ఈరోజు పూరీ కర్రీ చేశాను. బ్రేక్ఫాస్ట్ పూరీలు అయితే చేస్తున్నాను. తర్వాత మా హస్బెండ్ ఆఫీస్కి అది వెళ్ళాక నేను రెడీ అయ్యి టెంపుల్కి అది వెళ్తానన్నమాట. సరే శనివారం కదా, ఆ వెంకటేశ్వర స్వామి గురించి నాకు తెలిసిన చిన్న కథ అయితే మీకు చెప్తానండి. మనకి తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారు కుడివైపున ఎందుకుంటుందంటే, శేషాద్రి అయిన తిరుమలపై శ్రీ మహావిష్ణువు మనుష్య రూపంలో ఉన్నప్పుడు ఆ ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహం చేసుకుంటాడు. ఆ వెంకటేశ్వరుడు పద్మావతీదేవిల వివాహం గురించి లక్ష్మీదేవికి నారదుడు చెప్తాడు. దాంతో మహాలక్ష్మి కోపంతో పద్మావతి శ్రీనివాసులతో గొడవకు పడుతుందన్నమాట. ఆ సమయంలో శ్రీనివాసుడు పద్మావతికి పూర్వజన్మ గురించి చెప్తాడు. ఆ పద్మావతీదేవి యొక్క పూర్వగాథ గురించి మహాలక్ష్మీదేవికి చెప్పి కుడి వక్షస్థలం పైన పద్మావతిని, ఎడమ వక్షస్థలం పైన లక్ష్మీదేవిని ఉంచుకుంటాడు. భర్త ఆదేశానుసారంగా ఇద్దరు అమ్మవార్లు స్వామికి ఇరువైపులా కొలువై ఉంటారు. తర్వాత వెంకటేశ్వర స్వామికి గడ్డం కింద తెల్లగా ఉంటుంది కదండి, దానికి వెన్నపూస అంటారనమాట. దాన్ని ఆ తెల్లగా ఉండేదాన్ని ఆ వెన్నపూస ఎందుకు రాస్తారంటే, భృగు మహర్షి ఆయన శ్రీ మహావిష్ణువుపై అలిగి లక్ష్మీదేవి కొల్హాపురాన్ని చేరుకుంటుందన్నమాట. ఆపై శ్రీ మహావిష్ణువు నర అవతారంని దాల్చి, అంటే మనుష్యుడిగా అవతారం ఎత్తి శ్రీ వెంకటేశ్వరుని తపస్సు చేయగా ఆయన చుట్టూ పుట్ట వెలుస్తుంది. పుట్ట వెలవటంతో గోవుల మంద ఉంటుంది కదా, ఆ గోవుల మందలో కామధేనువు స్వామివారికి నైవేద్యంగా పుట్టలో పాల దారలాగా కారుస్తుంది. మనం చాలా సీరియళ్ళు సినిమాల్లో చూస్తూ ఉంటాము. స్వామి లోపల ఉన్నప్పుడు గోమాత వచ్చి పాలిస్తుంటుంది. దాన్ని గమనించిన గొల్లవాడు కోపంతో కర్రతో ఆవు తలపై కొట్టగా దాన్ని అడ్డుకొని నారాయణుడు ఆ దెబ్బ తాను భరిస్తాడు. ఆ దెబ్బ స్వామివారికి గడ్డం కింద తగిలింది. దానికి ప్రతీకగా స్వామివారికి నిత్యం గడ్డం కింద వెన్న పోస్తారు.
ఇలా వింటూ ఉంటుంటే వెంకటేశ్వర స్వామి మహిమల గురించి, ఆయన గురించి చాలా సంతోషంగా ఇంకా తెలుసుకోవాలని ఉంటుందండి. తర్వాత శ్రీవారి పాదరక్షికల గురించి కూడా చెప్తాను. శ్రీ స్వామివారి పాదరక్షికలు చాలా పెద్దవిగా ఉంటాయి. అవి కాలంతో పాటు అరుగుతూ ఉంటాయట. దానికి కారణం శ్రీవారు ప్రతి రాత్రి ఆలయాన్ని మూసిన తరువాత ఈ పాదరక్షికలు ధరించి 7 కొండలు దిగి అలిమేలు మంగాదేవి వద్దకు తిరిగి 7 కొండలు ఎక్కి తన స్నానానికి అంటే ఆయన ఉండే స్థానానికి సుప్రభాత వేళకి చేరుకుంటాడట. అందుకే ఆయన పాదరక్షకలు అరిగిపోతుంటాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇలా నాకు తెలిసిన వెంకటేశ్వర స్వామి గురించి 3 సబ్జెక్ట్స్ అయితే మీకు తెలియచేశానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే.